ఎదగదాన్ని తిరిగి చెయ్యి, లేకపోతే నిన్ను వదలము. నేను చూసుకుంటాను, మీరు భయపడకండి. అటు చూడండి, అక్రూట్ పట్టుకోవడానికి వెళ్ళి ఆ చెట్టుని తింటున్నాడు. అరే గాడిద, తినట్లేదు, వెళ్ళి ఇరుక్కుందే. బన్నీ, నువ్వు పైకి వెళ్ళి వాడిని పట్టుకో. వాడు కిందకు వచ్చాడంటే అప్పుడు మేం పట్టుకుంటాం. వావ్, మంచి ఐడియా బ్రో. వాడిని పట్టుకో. ఈ కొమ్మ చాలా వీక్ గా ఉంది, విరిగిపోతుందేమో. విరిగిపోని పని. ఆ ఉడత ఏమైనా మన ఫ్రెండా? తను కింద పడితే వాడిని మేము చూసుకుంటాం. అరే గాడిద, కొమ్మ విరిగితే నేను కూడా కిందే ఉంటాను. అవును కదా, నేను దాని గురించి ఆలోచించలేదు. నీకు బుర్ర ఉంటే కదా ఆలోచించడానికి. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అవును, నేను దాన్ని ఏం చేస్తానో చూడండి. దీపావళికి కాల్చుకుంటారు అందరూ మతాబు. ఈ రోజు అసలు నాకేమీ బాగోలేదు బాబు. చప్పట్లు కొట్టండి. ఏమైంది కన్నా సార్? నీళ్ళ లేని చెరువులో చేపల్ని వెతికాడు. మా మేనేజర్ నన్ను ట్రాన్స్ఫర్ చేసేసాడు. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టకండి. నన్ను ట్రాన్స్ఫర్ చేసింది ఒక మారుమూల గ్రామానికి. కానీ ఎందుకు? నా పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పారు. ఈ నెలలో 20 అకౌంట్లు ఓపెన్ చేయాల్సింది, కానీ చేయలేకపోయాను. ఓ, అయితే మీరు ఒక చిన్న గ్రామానికి వెళ్ళిపోతున్నారా? డ్రాయింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరికి పెన్ను కావాలి. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళాలి. చప్పట్లు కొట్టండి. ఫ్రెండ్స్, కన్నా సార్ చాలా బాధల్లో ఉన్నట్టున్నారు. మనం ఖచ్చితంగా ఆయనకు హెల్ప్ చేయాలి. కన్నా సార్ వెళ్ళిపోతే కిట్టి కూడా ఆయనతో పాటే వెళ్ళిపోతుంది కదా తమ్ముడు. అరే అవును, మనం ఇప్పుడు ఇలా జరగనివ్వకూడదు. రాని, మనం వెళ్ళి కన్నా సార్కి సాయం చేద్దాం. రా త్వరగా, తనకి ట్రాన్స్ఫర్ రానివ్వకుండా చేద్దాం. నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళినప్పటి నుంచి నేను చాలా మిస్ అవుతున్నాను బంగారం. నిజంగానా? నిజంగానే. నువ్వు లేకపోవడం వల్ల నాకు ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తోంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. అలాగేం కాదులే. అయితే నేను చూడ్డానికి ఎలా ఉంటానో చెప్పండి. పిల్లి. ఏంటి నన్ను పిల్లి అంటారా? మీరు ఎలుగుబంటిలా ఉన్నారు. నేను ఇంటికి రానిపండి. పిల్లలు, ఇంట్లోకి పిల్లలు వచ్చేసాయి. అరే మమ్మల్ని మాట్లాడమంటే పని వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు? మేము పని వాళ్ళని చూడడానికి రాలేదు, మిమ్మల్ని చూడడానికి వచ్చాము. గురుప్రసాద్, ఇంతసేపు చెప్పింది దీని గురించా? పారిపో. శబాష్ గురుప్రసాద్, శబాష్. మీరు మేనేజర్తో మాట్లాడేశారా? లేదు, కుక్క ఉంది. కుక్కలు కూడా బ్యాంకులో ఉద్యోగాలు ఇస్తున్నారా? అయితే నేను కూడా బ్యాంకులో మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తాను. అరే యార్, ఆ మేనేజర్ వాళ్ళ ఇంట్లో పెద్ద డాగి ఉంది. డాబర్ మ్యాన్. జోర్దార్, నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చు.
ఏంటి డాబర్ మ్యానా? నేను ఒక కామన్ మ్యాన్ని. నేను వెళ్ళి దాంతో ఎలా మాట్లాడను? అయితే కన్నా సార్ నిజంగానే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారా? అలా జరగనివ్వకూడదు. కన్నా సార్ వెళ్తే కిట్టి కూడా వెళ్ళిపోతుంది. ఆ, ఇలా చూడండి ఫ్రెండ్స్, కన్నా గారి టార్గెట్ 20 అకౌంట్లు ఓపెన్ చేయడమే. ఆ టార్గెట్ లో మనం హెల్ప్ చేద్దాం, ఏమంటారు? అవునవును, ఇది మంచి ఐడియానే. బ్రదర్, మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేయండి. మంచి ఆలోచన. ఆ ఫామ్ ఇవ్వు. అవును, బ్యాంకులో వేయడానికి మన దగ్గర డబ్బు లేదు కదా. సరే, ఇతని దగ్గర నుంచే కొట్టేద్దాం. నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఇలా ఎగురుతున్న ఈ ఫామ్ లో ఒక సంతకం పెట్టే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో. మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? వెంటనే ఇచ్చేయండి. నన్ను షూట్ చేయకండి, వెంటనే డబ్బు ఇచ్చేస్తాను. తీసుకోండి. అరే అంకల్, నేను బన్నీని. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎవరైనా వచ్చి ఇలా దొంగతనం చేస్తారు. కాబట్టి మీ డబ్బుని బ్యాంక్ లో సేఫ్ గా ఉంచుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకోండి. శుభాకాంక్షలు. ఎవరు నుంచి కాపాడండి, ఎవరు నుంచి కాపాడండి, కాపాడండి. ఆయన్ని ఫాలో చేయండి. ఇప్పుడైనా అకౌంట్ ఓపెన్ చేయండి. చూడు అని, నాకు బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ ని క్లోజ్ చేసేసి కన్నా సార్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయండి. నాకు ఆయన బ్యాంకులోనే అకౌంట్ ఉంది. అయితే ఇంకొకటి ఓపెన్ చేయండి. ఏంటి? ఇదిగోండి, తీసుకోండి. తీసుకో. నువ్వు కూడా. కన్నా సార్, ఎందుకు మీరందరికీ స్వీట్లు పంచుతున్నారు? ఏమిటి విషయం? మొన్నే వర్షం వల్ల జరిగే మ్యాచ్ ఆగిపోయింది. నాకు జరగాల్సిన ట్రాన్స్ఫర్ ఆగిపోయింది. చప్పట్లు కట్టండి. ఇది నిజంగా చాలా శుభవార్త కన్నా సార్. మేడం గారు, బ్యాంక్ లో ఒకే రోజులో 20 అకౌంట్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు దాకా అదే బ్యాంక్ లో రికార్డు. వావ్, మీరు నిజంగానే చాలా మంచి పని చేశారు. నెరవేరిపోయాయి నా కలలు. ఈ అద్భుతానికి కారణం ఇదిగో ఈ పిల్లలు. చప్పట్లు కొట్టండి. ఏమిటి? మీరు హెల్ప్ చేశారా? అవును, లేదా కిట్టి వెళ్ళిపోతుంది కదా. కన్నా సార్ కూడా వెళ్ళిపోతారు. మా ఫ్రెండ్స్ అందరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం, అర్థమైందా? చాలా మంచి విషయం పిల్లలు. మిగతా వాళ్ళకి సాయం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. మీ వల్లే కన్నా సార్ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది. ఆయన ఇక్కడే ఉంటారు. తప్పకుండా మీ ఆశలని నెరవేరుస్తాను. వెంటనే మీకోసం ఒక పంచ్ డైలాగ్ ని చెప్పేస్తాను.